జగన్ పై రాయి దాడి కేసులో సతీష్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇక తాజా వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, పోలీసులు 3 రోజుల కస్టడీ ఏ కోణాల్లో జరిగే అవకాశం ఉంది? రేఖ, ఏదైతే శనివారం దాదాపుగా 13వ తేదీ నైట్ 8 గంటల తర్వాత జరిగిన రాయిదాడి కేసుకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టులో దీనికి సంబంధించిన కస్టడీకి ఇవ్వాలంటూ 7 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. దానికి ఏకీభవిస్తూ కూడా కోర్టు 3 రోజుల పాటు మాత్రమే కస్టడీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా కస్టడీకి తీసుకోబోతా ఉన్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలీసుల కస్టడీలో ఎవరైతే నిందితుడిగా భావిస్తున్న సతీష్ ఎవరైతే ఉన్నారో అతన్ని కస్టడీకి తీసుకోబోతా ఉన్నారు. అసలు సతీష్ చేత ఎవరు చేయించారు, సతీష్ వెనకాల ఉన్నది ఎవరు అనే విషయాలపై కూడా దర్యాప్తు కస్టడీలో తీసుకొని విచారించబోతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే దుర్గారావు చెబితేనే సతీష్ చేశాడంటూ కూడా పోలీసులు ఎదుట సతీష్ చెప్పినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అలాగే సతీష్ తమ ఫ్రెండ్స్తో కూడా చెప్పినట్టు ఫ్రెండ్స్ వద్ద నుంచి కూడా ఏదైతే స్టేట్మెంట్ కూడా పోలీసులు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ కేసులన్నిటికి సంబంధించి దుర్గారావును అయితే A2గా అనుమానిస్తూ కూడా అతన్ని విడిచిపెట్టడం జరిగింది. దుర్గారావు కూడా తనకు ఏ పాపం తెలియదంటూ కూడా దుర్గారావు మనకు టీవీతో మాట్లాడేటప్పుడు కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు జరిగే విచారణకు సంబంధించి లాయర్ సలీం సమక్షంతో పాటుగా తల్లిదండ్రుల్లో ఒకళ్ళు ఆ తండ్రి కూడా విచారణలో కూడా పాల్గొనబోతా ఉన్నారు. వారిద్దరి సమక్షంలోనే పోలీసులు ఇంట్రాగేషన్ చేయబోతా ఉన్నారు. 3rd డిగ్రీ అయితే ఉపయోగించడంటూ కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ప్రశ్నల వర్షం అయితే సతీష్పై కురవబోతా ఉంది. అసలు ఆ రోజు ఎక్కడున్నావు, ఎవరు చేస్తే రాయి వేయాల్సి వచ్చింది, నీకై నువ్వు వేసావా లేకపోతే ఎవరైనా ప్రోద్బలంతో వేశారనే కోణంలో విచారణ చేయబోతా ఉన్నారు. రాజకీయ కోణం ఏమైనా దాగి ఉందా అంటే ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో కుట్రకోణం దాగి ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డిని అంతమొందించే లక్ష్యంతోనే సతీష్ రాయి వేశాడంటూ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆ కోణంలో విచారణ అయితే సాగే అవకాశం కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే విజయవాడకు సంబంధించిన డిస్ట్రిక్ట్ జైలు ఏదైతే ఉందో ఆ జైలు నుంచి కూడా సింగనగర్ పోలీస్ స్టేషన్కి అయితే సతీష్ని తరలించడం జరిగింది. అక్కడి నుంచి వేరే పోలీస్ స్టేషన్లో ఏమైనా విచారణ జరిపిస్తారా లేకపోతే ఆ స్టేషన్లోనే విచారణ జరుపుతారా అనేది తెలియాల్సి ఉంది. రేఖ, మల్లికార్జున్, అయితే ఈ కస్టడీ అనేది సతీష్ లాయర్ సమక్షంలోనే జరగాలంటూ కూడా వారు ఒక కండిషన్ పెట్టారు. దీనికి పోలీసులు ఒప్పుకున్నారా? సతీష్ లాయర్ సమక్షంలోనే విచారణ జరగబోతోందా? కంపల్సరీగా, ఎందుకంటే కస్టడీకి ఇచ్చే ముందు కూడా పోలీసులు న్యాయవాది ఎవరైతే సతీష్ తరఫు న్యాయవాది సలీం ఉన్నారో కంపల్సరీగా కొన్ని కండిషన్స్ అయితే మాకు ఉన్నాయి, కంపల్సరీగా మా లాయర్ సమక్షంలో మేము ఉండాలి, అట్లాగే తల్లిదండ్రులు కూడా ఉండాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి జడ్జి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎవరైతే నిందితుడికి సంబంధించి ఎవరైతే భావిస్తూ ఉన్నారో సతీష్ను 3rd డిగ్రీ ఉపయోగించొద్దు, ఓన్లీ విచారణే జరపాలంటూ కూడా పోలీసులకు కస్టడీ ఇచ్చే ముందు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా లాయర్ కూడా ఉంటారు. సతీష్ తరఫున ఎవరైతే లాయర్ సూచిస్తారో ఆ లాయర్ సలీంగా వాదిస్తూ ఉన్నారు. ఆ లాయర్ని కూడా సమక్షంలో ఉంచుకోవాలి ఇంట్రాగేషన్ చేసేటప్పుడు. అట్లాగే అతను ఏదైతే వీళ్ళు మైనర్గా కూడా భావిస్తూ ఉన్నారు. సతీష్ తరఫున కూడా వాదనలు వినిపిస్తున్న న్యాయవాది కూడా అతనికి 18 ఏళ్ళు నిండలేదు, కావాలనే పోలీసులు తప్పుదో పట్టించే విధంగా సర్టిఫికేట్లు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నారు తప్పితే అతను ఇంకా మైనర్ అనే చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పోలీసులు అయితే మేజర్గా కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం తల్లిదండ్రులు ఒకరు కూడా ఉండాలంటూ కూడా ఇటు వాదనలు సతీష్ తరఫున వాదనలు వినిపించడం జరిగింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని సతీష్ తరఫు నుంచి తల్లిదండ్రుల్లో ఒకరు అంటే వాళ్ళ తండ్రిని పెట్టుకోవడం జరిగింది. తండ్రి సమక్షంలో విచారణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే లాయర్ సలీము కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంటికి ఇంట్రాగేషన్లో పోలీసులు వీళ్ళిద్దరి సమక్షంలోనే అతను విచారించేందుకు కోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ విచారణ అదే విధంగా జరగబోతా ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.